హాయ్ ఫ్రెండ్స్, నేను సాయిరామ్. మీరు చూసిన తెలుగు పీసీ వరల్డ్. ఫ్రెండ్స్, ముందు వీడియోలో నేను ఒక మంచి పీసీ బిల్డ్ అయితే చేసి చూపించాను కదా. 20,000లో ఒక పీసీ బిల్డ్ అయితే చేశాను. సర్ప్రైజింగ్ ఏంటంటే కొంతవరకు చాలా బాగా చూసారని అనుకోవాలి. సో దానికి సంబంధించి గేమింగ్ రివ్యూ అలాగే ఎడిటింగ్ రివ్యూస్ ఇవన్నీ కూడా పెడతానని చెప్పాను కదా. అవి కూడా ఫ్యూచర్లో అయితే వస్తాయి. ఫ్యూచర్ అంటే మరి ఎక్కువ టైం ఏం తీసుకోను, ఫాస్ట్గానే పోస్ట్ చేస్తాను. బట్ ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే బేసిక్గా మీకు ఒక కొత్త పీసీ తీసుకున్న వెంటనే, లేకపోతే కొత్త పీసీ బిల్డ్ చేసుకున్న వెంటనే, లేకపోతే మీరు తెచ్చుకున్న వెంటనే మీరు కొన్ని పనులు అయితే చేయాల్సి ఉంటుంది. ఎవరి దగ్గరైనా మీరు పీసీ బిల్డ్ చేయించుకుని తెచ్చుకున్నా, లేకపోతే మీకు మీరుగా బిల్డ్ చేసుకున్నా, మీరు ఖచ్చితంగా ఈ 5 పనులు అయితే చేయాల్సి ఉంటుంది. సో వాటి గురించి ఈ వీడియోలో అయితే చెప్తాను. నాకు ఇంపార్టెంట్ అనిపించిన అయితే చెప్తాను. జనరల్గా ఇంకా ప్రయారిటీస్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. ఇలా మనకి చాలా అయితే ఉంటూ ఉంటాయి. బట్ ఒక్కొక్కరు ప్రయారిటీ ప్రకారం కొన్ని పనులు అయితే చేయాల్సి ఉంటుంది. నేను చెప్పిన ఈ పనులు కనుక మీ పీసీలో చేసినట్లయితే మీ పీసీ యొక్క పర్ఫార్మెన్స్ అయితే పెరుగుతుంది. అంతేకాకుండా మీ పీసీ అనేది కొద్దిగా ఫాస్ట్గా అలాగే ఫ్లూయిడ్గా ఉన్నట్టు, రెస్పాన్సివ్గా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే బేసిక్గా మీరు ఫస్ట్ బూట్ చేస్తున్నప్పుడు మీ పీసీకి సంబంధించిన మెమరీ ఫ్రీక్వెన్సీ అనేది మార్చుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎప్పుడైనా కానీ మన సిస్టంలో ఏదైతే ర్యామ్ ఉందో ఆ ర్యామ్ ఫ్రీక్వెన్సీ ప్రకారం అయితే మన సిస్టమ్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అది డిఫాల్ట్గా ఎప్పుడు కూడా 2133 మెగాహెర్ట్జ్ దగ్గర అయితే ఉంటుంది. మీరు దాన్ని చేంజ్ చేసుకుని మీరు కొన్న కిట్ లేకపోతే ర్యామ్ ఏదైతే ఉంటుందో ఆ ర్యామ్ యొక్క ఫ్రీక్వెన్సీకి అయితే చేసుకోవాలి. నా దగ్గర ఉన్న ర్యామ్ 3200 మెగాహెర్ట్జ్ ర్యామ్. సో నేను బయోస్లోకి వెళ్ళి 3200 మెగాహెర్ట్జ్కి సెట్ చేసుకుని నేను సేవ్ అయితే చేస్తాను అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ ర్యామ్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది డిఫాల్ట్ ఫ్రీక్వెన్సీ ఉందో దాంట్లో యూజ్ చేసుకున్నట్లయితే మీరు 5 to 10% పర్ఫార్మెన్స్ని అయితే పోగొట్టుకుంటారు. సో విషయాన్ని అయితే గుర్తుపెట్టుకుని ఖచ్చితంగా ఈ స్టెప్ని అయితే ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే సెకండ్ మీరు చేయాల్సింది, మీ పీసీ ఏదైతే ఉందో మీ పీసీలో మీరు డ్రైవర్స్ని ఖచ్చితంగా అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ మీరు ఒక కొత్త పీసీ కొన్నప్పుడు ఆ పీసీకి సంబంధించిన డ్రైవర్స్ కనుక మీ సిస్టంలో లేవనుకోండి, మీ సిస్టమ్ అనేది సరిగ్గా పనిచేయదు. లేకపోతే మీకు ఆడియో సరిగ్గా రాకపోవడం కానీ, లేకపోతే ఎథర్నెట్ స్పీడ్ కంప్లీట్గా ఉండకపోవడం కానీ, కొన్ని అప్లికేషన్స్ అనుకోండి అసలు డ్రైవర్స్ లేకపోతే కనీసం ఓపెన్ కూడా అవ్వనమాట. సో డ్రైవర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు డ్రైవర్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డ్రైవర్స్ డౌన్లోడ్ చేసుకోవడం చాలా ఈజీ ఫ్రెండ్స్. ఒకవేళ మీరు బయట కనుక పీసీ బిల్డ్ చేయించుకున్నట్లయితే వాళ్ళే మీకు మోస్ట్లీ డ్రైవర్స్ అన్ని ఇన్స్టాల్ చేసి ఇచ్చేస్తారు. ఒకవేళ మీకు మీరుగా చేసుకున్నట్లయితే మీరు ఎప్పుడైనా కానీ మన మదర్ బోర్డ్ ఏదైతే ఉందో ఆ మదర్ బోర్డ్ మోడల్ని మీరు ఆన్లైన్లో సెర్చ్ చేశారనుకోండి, ఆ మదర్ బోర్డ్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, అఫీషియల్ వెబ్సైట్లోంచి మాత్రమే మీరు డ్రైవర్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నాన్ అఫీషియల్ కానీ లేకపోతే థర్డ్ పార్టీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఎందుకంటే మీరు సరైన డ్రైవర్స్ని డౌన్లోడ్ చేసుకోకపోతే మీ సిస్టమ్ సరిగ్గా పనిచేయదు. అంతేకాకుండా మాల్వేర్ ఇటువంటి ఏమైనా ఉన్నప్పుడు మీ సిస్టమ్ యొక్క పర్ఫార్మెన్స్ తగ్గిపోవడం, లేకపోతే మీ సిస్టంలో ఉన్న డేటాను వాళ్ళు దొంగలించడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి అనమాట. మీ సిస్టమ్ కనుక సెక్యూర్గా ఉండాలని అనుకుంటే మాత్రం డెఫినెట్గా మీరు అఫీషియల్గా ఉండే వెబ్సైట్ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి. మీకు బాగా ట్రస్ట్ ఉంటే కనుక మీరు థర్డ్ పార్టీ వెబ్సైట్స్ నుంచి కూడా మీరు డ్రైవర్స్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డ్రైవర్స్ని డౌన్లోడ్ చేయడం చాలా ఈజీ. మీ మదర్ బోర్డ్ మోడల్ ఏదైతే ఉంటుందో మదర్ బోర్డ్ మోడల్ని మీరు క్రోమ్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ అఫీషియల్ వెబ్సైట్లోంచి మీరు మీ డ్రైవర్స్ అన్నింటిని కూడా సెలెక్ట్ చేసుకుని ప్రతి డ్రైవర్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో అలా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అవి మ్యాక్సిమం జిప్ ఫైల్స్ కింద కానీ లేకపోతే ర్యార్ ఫైల్స్ కింద కానీ డౌన్లోడ్ అవుతాయి. అవి డౌన్లోడ్ అయిన తర్వాత వాటన్నింటినీ కూడా మీరు ఎక్స్ట్రాక్ట్ చేసేసుకుని వాటిని మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. కొన్ని డ్రైవర్స్ మీకు రీస్టార్ట్లు అయితే అడుగుతూ ఉంటాయి. మీకు డ్రైవర్ డౌన్లోడ్ అయిపోయిన వెంటనే ఈ డ్రైవర్ మీకు కరెక్ట్గా పనిచేయాలని అంటే కనుక మీరు ఖచ్చితంగా రీస్టార్ట్ చేసుకోవాలని చెప్తూ ఉంటాయి. సో అటువంటిప్పుడు మీరు రీస్టార్ట్ చేసుకుని మళ్ళీ రిమైనింగ్ డ్రైవర్స్ కూడా మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఈ 2 స్టెప్స్ మీకు చాలా ఇంపార్టెంట్ రోల్ని అయితే ప్లే చేస్తాయి. ఈ 2 స్టెప్స్ మీరు సరిగ్గా చేసుకోపోయినట్లయితే మీ సిస్టమ్ సరిగ్గా పనిచేయకపోవడం కానీ లేకపోతే పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. సో మనం థర్డ్ చేయాల్సిన పని ఏంటంటే మీ సిస్టమ్ ఏదైతే ఉందో మీ సిస్టంలో ఒక సరైన యాంటీ వైరస్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు డిఫెండర్ అయితే ఉంటుంది. చాలామంది డిఫెండర్ సరిపోతుంది, డిఫెండర్ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చేస్తుంది, లేకపోతే చాలా బాగా పనిచేస్తుంది అని చెప్తూ ఉంటారు. బట్ మీకు పర్ఫెక్ట్గా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ కొత్త మాల్వేర్లు ఏమైనా డిటెక్ట్ చేసేలా ఉండాలని అంటే కనుక మీరు ఒక మంచి యాంటీవైరస్ సాఫ్ట్వేర్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్గా ఏంటంటే యాంటీవైరస్ అనేది మనం పెట్టే ప్రైజ్ని బట్టి మనకు లైసెన్స్లు అయితే ఇస్తూ ఉంటారు. మోస్ట్లీ మీకు కొంతవరకు పర్వాలేదు అని అనుకుంటే కనుక మీరు ఒక 250 రూపీస్ కానీ 300 రూపీస్ కానీ పెట్టినట్లయితే ఈజీగా మీకు ఆన్లైన్లో డిజిటల్ లైసెన్స్ అయితే దొరుకుతుంది.
సో ఆ డిజిటల్ లైసెన్స్ని యూజ్ చేసుకుని 1 ఇయర్ పాటు మీరు యాంటీవైరస్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. జనరల్గా యాంటీవైరస్ అనేది అంత ఇంపార్టెంట్ అయితే కాదు. ఎవరో ఏం యూజ్ చేస్తున్నారో, మనం యూజ్ చేస్తుంది ఎంతవరకు సేఫ్ అని మీకు బాగా తెలుసు అనుకోండి, అటువంటిప్పుడు మీకు యాంటీవైరస్ యొక్క నీడ్ అనేది పెద్దగా అయితే ఉండదు. బట్ మీరు ఒకవేళ న్యూ యూజర్ అయితే కనుక మీకు పెద్దగా వెబ్సైట్ల గురించి కానీ లేకపోతే అప్లికేషన్ల గురించి కానీ పెద్దగా తెలియకపోతే మాత్రం డెఫినెట్గా మీరు యాంటీవైరస్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. యాంటీవైరస్ కనుక మీ సిస్టంలో లేకపోతే కనుక మీ సిస్టమ్ అనేది ఈజీగా హ్యాక్ అయిపోవడం, లేకపోతే మాల్వేర్ ఇన్స్టాల్ అయిపోయి అనవసరంగా లోడ్ అనే సిస్టమ్ మీద ఉండడం, ఇట్లా చాలా అయితే ఉంటాయి. ఒక్కొక్క టైప్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు మాల్వేర్స్ ఎన్ని రకాలు ఉంటాయి, అసలు మాల్వేర్స్ ఉండడం వల్ల మన సిస్టమ్కి ఎంత లాస్ జరుగుతుంది అని చెప్పేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. డెడికేటెడ్గా ఆ సిస్టమ్ మాల్వేర్ అంటే ఏంటి, దానివల్ల మనకి ఎంత లాస్ జరుగుతుంది అండ్ దాంతోపాటు మంచి యాంటీవైరస్ని యూజ్ చేయడం వల్ల మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి కంప్లీట్గా నేను ఒక వీడియో అయితే చేస్తాను అనమాట. అండ్ ఫోర్త్ మనం చేయాల్సింది ఏంటంటే, మన మానిటర్ యొక్క రిఫ్రెష్ రేట్ అండ్ రెజల్యూషన్ ఏదైతే ఉందో దానికి మనం మన పీసీకి సంబంధించిన సెట్టింగ్స్ని అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలామందికి ఈ విషయం అయితే తెలియదు. బేసిక్గా వాళ్ళు ఏదైతే మానిటర్ వాడుతున్నారో ఆ మానిటర్ యొక్క రెజల్యూషన్కి వాళ్ళు మార్చుకుంటారు తప్పితే ఆ రెజల్యూషన్ కాకుండా ఏదైతే రిఫ్రెష్ రేట్ ఉంటుందో ఆ రిఫ్రెష్ రేట్కి వాళ్ళైతే చేంజ్ చేసుకోరు. బేసిక్గా చాలామంది మిస్టేక్ చేయడం అయితే చూశాను. డిఫాల్ట్గా మీరు రిఫ్రెష్ రేట్ చూసుకున్నారనుకోండి, ఎప్పుడైనా కానీ మీ సిస్టమ్ యొక్క రిఫ్రెష్ రేట్ అనేది 60 హెర్ట్జ్లో అయితే ఉంటుంది. సో అది డిఫాల్ట్ రిఫ్రెష్ రేట్ కాబట్టి ఎప్పుడు కూడా మీ సిస్టమ్ అనేది 60 హెర్ట్జ్లోనే పనిచేస్తూ ఉంటుంది. ఒకవేళ మీ మానిటర్ కనుక ఆ డిఫాల్ట్ రిఫ్రెష్ రేట్ కంటే కూడా ఎక్కువ రిఫ్రెష్ రేట్ కనుక మీ మానిటర్ సపోర్ట్ చేసింది అనుకోండి, అటువంటప్పుడు మీరు మీ మానిటర్ యొక్క రిఫ్రెష్ రేట్ని చేంజ్ చేసుకోవడం వల్ల చాలా స్మూత్గా అయితే అనిపిస్తుంది అనమాట. కాబట్టి ఎప్పుడైనా కానీ మీ సిస్టమ్ను కొత్తగా తీసుకుంటున్నప్పుడు ఆ రిఫ్రెష్ రేట్ సెట్టింగ్స్ని కూడా చూసుకోండి, అది కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకుని దాన్ని అయితే మీరు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫిఫ్త్ పాయింట్, ఫైనల్ పాయింట్ ఏంటంటే, దీని దగ్గరే చాలామంది మిస్టేక్ అయితే చేస్తారు. ఎప్పుడైనా కానీ మీరు మీ సిస్టమ్ కొని యూజ్ చేస్తున్నప్పుడు చాలామంది ఏంటంటే లైక్ సిస్టమ్ కొన్నాం కదా, అసెంబుల్ చేస్తారు కదా, యూజ్ చేసుకుంటున్నాం కదా అని అనుకుంటూ ఉంటారు. బట్ మీ సిస్టమ్ యొక్క లైఫ్ అనేది బాగుండాలి అని అంటే, ఎక్కువ సంవత్సరాలు మీ సిస్టమ్ పనిచేయాలని అంటే, మీ సిస్టమ్ అనేది ఎలా పర్ఫామ్ చేస్తుంది, మీ సిస్టమ్ టెంపరేచర్స్ ఎలాగ ఉన్నాయి, మీ సిస్టమ్ థర్మల్ థ్రాట్లింగ్ జరుగుతుందా లేదా, మీ సిస్టమ్ యొక్క కంప్లీట్ హెల్త్ని ఎప్పటికప్పుడు మీరు మానిటర్ కూడా చేసుకోవాలి. ఈ విషయంలో చాలామంది మిస్టేక్ అయితే చేస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీ సిస్టమ్ యొక్క లైఫ్ బాగుండాలని అనుకుంటే మీ సిస్టమ్ని మీరు ఎప్పటికప్పుడు సర్వీస్ చేసుకోవాలి. లేకపోతే ఆన్లైన్లో వీడియోస్ చూసుకుని మీకు మీరే అట్లీస్ట్ బేసిక్ సర్వీసింగ్ అయినా చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైనా కానీ మీరు సిస్టమ్ని సరిగ్గా సర్వీస్ ఎప్పటికప్పుడు చేసుకోలేదు అనుకోండి, మీ సిస్టమ్ యొక్క లైఫ్ అనేది లాంగ్ రన్లో తగ్గిపోతుంది అనమాట. ఒక 6 సంవత్సరాలు లేకపోతే 5 సంవత్సరాలు రావాల్సిన సిస్టమ్ 3 సంవత్సరాలకు కానీ లేకపోతే 2 సంవత్సరాలకు కానీ కంప్లైంట్లు వస్తూ ఉంటాయి. మీకు ఎప్పుడైనా కానీ చాలా అప్లికేషన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మీకు అన్నిటికంటే బెస్ట్ అప్లికేషన్స్ కావాలనుకుంటే కనుక మీరు యూజ్ చేస్తున్న మదర్ బోర్డ్ని బట్టి, మీరు యూజ్ చేస్తున్న ప్రాసెసర్ని బట్టి, గ్రాఫిక్ కార్డ్ని బట్టి ఇవన్నీ చేంజ్ అయిపోతూ ఉంటాయి. బేసిక్గా మీకు యూనివర్సల్గా కావాలని అనుకుంటే ఏదైనా ఈజీగా ఉండి చెప్పండి అని అడిగారు అనుకోండి నన్ను అప్లికేషన్ గురించి, మీరు ఒకవేళ రైజన్ ప్రాసెసర్ యూజ్ చేస్తున్నట్లయితే రైజన్ మాస్టర్ అని చెప్పేసి ఒరిజినల్గా AMD డిజైన్ చేసిన ఒక అప్లికేషన్ అయితే ఉంటుంది. దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకున్నారనుకోండి, మీ సిస్టమ్ యొక్క లోడ్ ఎంత ఉంది, మీ క్లాక్ ఫ్రీక్వెన్సీస్ ఎంతవరకు రన్ అవుతున్నాయి, మీ సిస్టమ్ యొక్క టెంపరేచర్ ఎంత ఉంది, థర్మల్ థ్రాట్లింగ్ జరుగుతుందా లేదా, ఓవర్ క్లాకింగ్ చేసుకోవడానికి ఇటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా ఆ రైజన్ మాస్టర్లో అయితే ఉంటాయి. అలా కాకుండా మీకు వేరే అప్లికేషన్ ఏదైనా కావాలని అనుకుంటే కనుక మీకు స్క్రీన్ మీద కూడా కొన్ని స్క్రీన్ షాట్స్ అయితే షేర్ చేస్తాను చూడండి. అంటే CPU టెంప్ అని, CPU G అని ఇలా చాలా అప్లికేషన్స్ అయితే ఉంటాయి. నేను ఒకసారి ఆన్లైన్లో కూడా సెర్చ్ చేసి ఫ్రీ అప్లికేషన్స్ ఏమైతే ఉన్నాయో వాటి యొక్క ఫొటోస్ అయితే మీకు స్క్రీన్ మీద అయితే షేర్ చేస్తాను. దానివల్ల మీరు కూడా డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. అంతేకాకుండా GPUకి సంబంధించి మీరు ఏదైతే గ్రాఫిక్ కార్డ్ వాడుతున్నారో ఆ గ్రాఫిక్ కార్డుకి సంబంధించి అప్లికేషన్స్ కూడా మీకు ఉంటూ ఉంటాయి. దాన్ని కనుక మీరు యూజ్ చేసుకున్నారనుకోండి, మీ GPU టెంపరేచర్ ఎంత ఉంది, మీ GPU యొక్క క్లాక్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది, అలాగే మీ GPU అంటే ఏదైతే ఫ్రీక్వెన్సీ రన్ అవ్వాలో ఆ ఫ్రీక్వెన్సీ వరకు రన్ అవుతుందా లేదా, ఇవన్నీ కూడా మీరు చూసుకోవడానికి అయితే ఉంటుంది. డైరెక్ట్గా మీకు ఎప్పుడు కూడా తెలిసిపోదు, ఒకే రోజులో మీకు అన్నీ అర్థమైపోవు. ఎప్పుడైనా కానీ మనం ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకుంటున్నప్పుడు కొద్దిగానే నేర్చుకుంటాం అనమాట. ఫస్ట్ రోజు మీరు చూసినప్పుడు ఇదేంటి ఎలా ఉంది అనిపిస్తుంది. సెకండ్ రోజు మీరు మళ్ళీ చూసారనుకోండి, ఓకే మన ప్రాసెసర్ యొక్క టెంపరేచర్ ఎంత ఉంది, మన ప్రాసెసర్ యొక్క క్లాక్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉందని అర్థమవుతుంది. థర్డ్ డే మీకు ఇంకా కొంచెం లైక్ మీ ప్రాసెసర్ యొక్క డీటెయిల్స్ అన్నింటిని కూడా ఆన్లైన్లో సెర్చ్ చేసుకుని
ఓకే, మన ప్రాసెసర్ యొక్క బేస్ క్లాక్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది, మన ప్రాసెసర్ యొక్క బూస్ట్ క్లాక్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది, అంటే మన ప్రాసెసర్ ఈ ఫ్రీక్వెన్సీస్ వరకు కూడా రన్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకొంత ఇన్ఫర్మేషన్ అలాగే మీరు కొంచెం నేర్చుకుంటూ ఉంటారు. అలా మీకు ఒక వారం 10 రోజులకి మీ సిస్టమ్ అనేది మీరు కంప్లీట్గా ఎలా మెయింటైన్ చేయాలనే విషయం మీకే అర్థమైపోద్ది అనమాట. ఇదేమంత పెద్ద కష్టమైన విషయం అయితే కాదు, బట్ మీరు మీ సిస్టమ్ని ఎలా మెయింటైన్ చేయాలి అనే విషయాన్ని, సాఫ్ట్వేర్ పరంగా మన సిస్టమ్ యొక్క హెల్త్ని ఎలా ఎస్టిమేట్ చేయాలనే విషయాన్ని మీరు తెలుసుకున్నారనుకోండి, చాలా అంటే ఇనీషియల్ స్టేజెస్లోనే మీరు ఏదైనా మార్పులు చేయాలనుకున్నా లేకపోతే ఏదైనా సర్వీసింగ్ చేయాలనుకున్నా చేసుకోవచ్చు అనమాట. మీకు అన్నిటికంటే మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాసెసర్ తీసుకున్నారు. ఈ పీసీనే మనం ఎగ్జాంపుల్ కింద తీసుకుందాం. ఈ ప్రాసెసర్లో మనకి Ryzen 3 3200G ఉంది ప్రాసెసర్. సో 3200G ప్రాసెసర్ నాకు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఐడియా లేదు బేస్ బూస్ట్ క్లాక్ ఫ్రీక్వెన్సీస్ ఎంతవరకు ఉన్నాయి నాకు ఐడియా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ బూస్ట్ క్లాక్ ఫ్రీక్వెన్సీ అనేది 3.8 GHz అనుకోండి. ఒక సింగిల్ కోరు మనకు పనిచేస్తున్నప్పుడు ఒక 3.8 GHz వరకు కూడా మనకి సిస్టమ్ అయితే వెళ్ళాలి. లేకపోతే అన్ని కోర్సు పనిచేస్తున్నప్పుడు ఒక 3.5 GHz వరకు కూడా మన ప్రాసెసర్ అయితే వెళ్ళాలి. అలా వెళ్ళకుండా మీ ప్రాసెసర్ అనేది జస్ట్ 2.2 GHz దగ్గర కానీ 2.1 GHz దగ్గర కానీ అంతకన్నా తక్కువ ఫ్రీక్వెన్సీలో కనుక మీ సిస్టమ్ ఆగిపోతుంది అనుకోండి, అదేంటి 3.5 GHz వరకు మనకి ప్రాసెసర్ వెళ్ళాలి, కాకపోతే 2.2 దగ్గర 2.1 దగ్గర ఆగిపోతుంది అంటే మన సిస్టంలో ఏదో ప్రాబ్లం ఉంది. అప్పుడు మీరు టెంపరేచర్ చెక్ చేసుకోవాలి. టెంపరేచర్స్ మీకు జనరల్గా సేఫ్ రేంజ్ అనేది 80 to 90 degrees అనుకోవచ్చు. AMD ప్రాసెసర్స్కి 80 నుంచి 90 కాకుండా 100 అంతకన్నా ఎక్కువకి వెళ్ళిపోతుంది అనుకోండి, అప్పుడు అదేంటి మనకి ఏదైతే సేఫ్ రేంజ్ ఉందో సేఫ్ రేంజ్ కంటే కూడా ఎక్కువ వెళ్ళిపోతుంది అని మీకు విషయం తెలుస్తుంది అనమాట. దానివల్ల మీరు సర్వీస్ సెంటర్ తీసుకెళ్ళినట్లయితే మీ సిస్టమ్కి ఎక్కువ డ్యామేజ్ జరగకుండానే మీ సిస్టమ్ని అయితే జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఈ 5 టిప్స్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. లేకపోతే మీరు సిస్టమ్ కొన్న వెంటనే మీరు ఏం చేయాలి, ఈ 5 విషయాలు మీకు తెలిసిందైతే అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సారామ్ సైనింగ్ ఆఫ్ గైస్, బాయ్.